ఆటో సోదరులకు తండ్రిగా అండగా నిలబడ్డారు. అందుకని మేము ఆటో వాళ్ళందరూ కూడా చంద్రశేఖర రెడ్డి గారిని నెగ్గించుకునే కృతనిశ్చయంతో ఉన్నాం. ఈ రోజు వచ్చినటువంటి ప్రభుత్వం అవకాశాన్ని బట్టి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో చేరి అతను ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి ఎలాగైతే హైదరాబాద్ లో ప్రజలకు ఉచిత బస్సు అన్నాడో, ఆ ఉచిత బస్సుని చంద్రబాబు నాయుడు అనౌన్స్ చేస్తున్నాడో అది మాకు మరీ వ్యతిరేకమైన పదం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆటోలకి వెంటనే కేసులు రాయడం ఏమో చంద్రశేఖర రెడ్డి గారి నుంచి తగ్గింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు వాహనం ఎత్తడం జరిగింది. అంటే కులాలకు అతీతంగా ఎస్సీబీసీ మైనార్టీ అని చూడకుండా ఆటో సోదరులైన ప్రతి ఒక్కరికి కూడా, క్యాబ్ డ్రైవర్లు కూడా సంవత్సరానికి 10,000 చెప్పినాయి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వేయటం, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆదరించడం మాకు ఎంతో గొప్పది. దానికి తోడు ఇప్పుడు ఈరోజు ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఒక వ్యాపారవేత్త, సుగుణాలు కలిగినటువంటి శ్రీనివాస సుమణి గారు ఈ కాకినాడ ఎంపీగా పోటీ చేయడానికి రావటం మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఈ రోజు చంద్రశేఖర రెడ్డి గారు, శ్రీనివాస సుమణి గారు ఇద్దరు సూర్యచంద్రులాగా ఈ కాకినాడని, ఈ పార్లమెంట్ ని కాపాడతారని నేను నమ్ముచున్నాను. పేదలకి, బడుగు బలహీన వర్గాలకి ఒక ఉన్నతమైన పార్టీగా ఈ రోజు వైసీపీ కనబడుతుంది. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో చాలా భయంకరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతవరకు కూడా కులాలకి, మతాలకి అతీతంగా నడుస్తున్న పార్టీ వైసీపీ పార్టీ. అది ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ మోడీ గారితో పొత్తు పెట్టుకుంది. చాలా భయంకరమైన పార్టీ. ఆల్రెడీ ముస్లిం మైనార్టీని దెబ్బేసేసిన ప్రభుత్వం ఈ రోజు క్రైస్తవుల మీద పడిపోయే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి ఎస్సీలో ఉన్నటువంటి 59 ఉపకులాలు, బీసీలో ఉన్న 130 కులాలు, అలాగే మైనార్టీ కులాలు కూడా ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని కృతనిశ్చయంతో కోరుకుంటున్నారు. అలాగే ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి మేము ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా కాకినాడ నియోజకవర్గం నుంచి అలాగే చంద్రశేఖర రెడ్డి గారిని, ఎంపీగా సునీల్ గారిని, కాకినాడ రూరల్ నుంచి గణబాబు గారిని, పిఠాపురం నుంచి వంగగీత గారిని, అలాగే 7 నియోజకవర్గాలు ఉన్నటువంటి వైసీపీ నాయకులు అందరినీ గెలిపించుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కాకినాడ నుంచి గిఫ్ట్ గా ఇచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మన యొక్క పేదలకి, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా మంచి అవకాశాలు, కష్టపడకుండా ప్రతి ఇంటికి పథకం వస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో మేనిఫెస్టో చాలా న్యాయంగా పెట్టారు. 3,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్ పంపించారు. ఆయన మేనిఫెస్టో 3,500 రూపాయలు పెట్టారంతే. 4,000, 5,000 5,000 కలిగించలేదు. చంద్రబాబు నాయుడు ఒకటి అన్నాడు, 4,000 రూపాయలు అంటున్నాడు. తప్పు బూతు. మొన్నటిదాకానేమో వాలంటీర్లు దుర్మార్గులు అన్నాడు, ఈ రోజు వాలంటీర్ వ్యవస్థను తీసేనన్నాడు. 4,000 రూపాయలు పెన్షన్ అంటున్నాడు, అది ఇవ్వడు. వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నాడు, మళ్ళీ ఇద్దరు ఏకమయ్యారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు ఏకమయ్యి వికలాంగత్వం 100% ఉంటే 15,000 దాకా ఇస్తామన్నాడు. అంటే 100% అంటే శవమాడు. వికలాంగత్వం 100% శవానికి ఇచ్చి ఏం చేసుకుంటాడు? అది తప్పుడు మాటలు కదా. అలాగని చెప్పి బీజేపీతో కూటమితో పొత్తు పెట్టుకున్నాడు. అలాగని చెప్పి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మోడీ గారు ఏమైనా ఫోటో ఇచ్చాడా? ఇవ్వలేదు. మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు వెంకయ్యనాయుడు తీసుకొచ్చారు. వెంకయ్యనాయుడు వచ్చి ఇలా కాగితం ఇస్తుంటే, మేనిఫెస్టో ఇస్తుంటే ఇలా ముట్టుకున్న దూరం జరిపాడు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చే మాటలని అబద్ధాలు అని తెలుసు మోడీకి. సార్ ఇంకోటి ఏంటంటే, ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ముందు సరే 2019లో పోటీ చేసినప్పుడు, ఆల్రెడీ టీడీపీతో పొత్తు కలుపుకున్నప్పుడు, మళ్ళీ వాళ్ళిద్దరు విడిపోయేటప్పుడు 2 పాచిపోన్ లడ్డూలు పెట్టారని ఇదే జయంటు కాకినాడలో పెట్టారు. ఆల్రెడీ చెప్పారు చాలా మంది అని, 2 పాచిపోన్ లడ్డూలు పెట్టారు. మళ్ళీ ఇదే కంటిన్యూ అవుతుందా? మళ్ళీ ఈసారి వచ్చేటప్పుడు ఆయనకి సిగ్గులేదు కదా. పవన్ కళ్యాణ్ గారు సిగ్గులేదు, జ్ఞానం లేదు, చదువు లేదు. మినిమం చదువుకుని ఉండాలి. మాట్లాడాలంటే ఏదో చిరంజీవి గారు తమ్ముడుగా పుట్టాడు కాబట్టి సినిమా యాక్టర్ అయ్యాడు. మనందరూ ఇష్టపడుతున్నారు, డాన్స్లు వేస్తున్నాడు కాబట్టి ఆయన ఏమో హీరో అయ్యాడు. ఇప్పుడు చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ప్యాంట్ మీద ప్యాంట్ కుట్టించుకొని సినిమా యాక్ట్ చేశాడు, అందరూ చూసాం. రోడ్డు మీద వచ్చి ప్యాంట్ మీద ప్యాంట్ కుట్టించుకున్నాడు, ఆయన ఏమంటాం? పిచ్చోడు అంటాం. ప్యాంట్ మీద ప్యాంట్ వేసుకుంటే పిచ్చోడు అంటాం. సినిమాలో కానీ డాన్స్ జరిగింది. ఆయన ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు నా అమ్మని తిట్టాడు అన్నాడు, తెలుగుదేశాన్ని క్షమించడం అన్నాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు చేసిన తప్పుకి జైల్లో పెడితే వాళ్ళ కొడుకు ఇంట్లో పడుకుంటే ఇతను వచ్చి సెంట్రల్ జైల్లో రోడ్డు మీద తొంగున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు భీమవరం పోటీ చేశాడు, ఓడిపోయాడు. గాజువాకి వెళ్ళాడు, పోటీ చేసి ఓడిపోయాడు. ఇక్కడికి వచ్చాడు పిఠాపురం, రేపు ఓడిపోతున్నాడు. తెలంగాణలో ఓడిపోయారు కదా, ఇక్కడ కూడా గెలిచే అవకాశం ఉంటుందేమో. చాలా మంది అక్కడ కులం లేదంటాడు, అతను మతం లేదంటాడు. ఈ రోజు 90,000 ఓట్లు, ఒక ఓసీ కాపు వర్గానికి సంబంధించిన ఓట్లు 90,000 ఓట్లు పిఠాపురం ఉన్నాయి కాబట్టి మా కాపులందరూ నాకు వేసేస్తారని వచ్చాడు తప్ప ప్రజల మీద ప్రేమ లేదు, అతనికి ఏమీ ఇష్టం లేదు. అలాగని ప్రజల మీద జాలి లేదు. అతనేం రాజకీయ నాయుడు కాదు, అనుభక్తుడు కాదు. అతను ఏంటంటే ఈ రోజు పిచ్చితో వచ్చాడు, రాజకీయ పిచ్చితో వచ్చాడు. అసెంబ్లీలో ఊపేస్తానన్నాడు. ఏం ఊపేస్తావు? రోడ్డు మీద వచ్చి తిరిగితే ఊపేస్తావా? గాజు గ్లాసు చాలా పొద్దునగా ఉంది, మొక్కలు అయిపోతా అన్నాడు. అంటే మొక్కలు అయిపోయిన గాజు గ్లాస్ పీకులు కోసేస్తావా? పీకులు కోసి రాజకీయం చేస్తావు. ఇంకోటి ఏంటంటే, సెలబ్రిటీలు అందరినీ రప్పించారు. ఒక్కసారి ఆయనే అన్నారు, నాకు ఏ సెలబ్రిటీ నాకు నేనే చేస్తానని. ఇప్పుడు అందరు సెలబ్రిటీలు అందరినీ తీసుకొని వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా. మన వంగాగే దగ్గర కూడా కౌంటర్ ఇచ్చారు, సెలబ్రిటీ అనేది ఎక్కడ ధర్మం ఎక్కడ లేదు, మీరే కావాలని తీసుకొని వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఆల్రెడీ కాకినాడలో కూడా చాలా హోటల్స్ అయితే ఫుల్ అయిపోయి సెలబ్రిటీలతో. ఇది ఎక్కడది అసలు? నేనైతే వారు వన్ సైడ్ నేనే గెలుస్తాను అంటున్నా. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? తమ్ముడు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పరిపాలన చేసేటప్పుడు ఒక సెలబ్రిటీ అంటే ఒక విలువ ఉండేది.
ప్రజల్లో ఒక సినిమా యాక్టర్ అంటే ఒక గౌరవం ఉండేది. ఈ రోజు ప్రతి ఇంటికి ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు. మొబైల్ వచ్చిన తర్వాత ప్రతి కుర్రోడు డాన్స్ చేస్తున్నాడు, ప్రతి కుర్రోడు అన్ని రకాల కళలు ఉన్నాయి. అలాంటప్పుడు ఈ రోజు ఒక సెలబ్రిటీ, వాళ్ళే సెలబ్రిటీలు కాదు, వాళ్ళ మామూలుగా డ్రామా యాక్టర్లు, పూర్వకాలం డ్రామాలు చూసేవాళ్ళం, తోలుబొమ్మలు చూసేవాళ్ళం. ఇలా మొబైల్లో టీవీలో వచ్చిన చూడడం మానేసాం. అర్థమవుతుందండి? వాళ్ళందరూ ఏం సెలబ్రిటీలు ఏం కాదు, ఏదో వచ్చారంతే. సినీ పరిశ్రమ అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష పెట్టుకుంది. ఎందుకంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఏ రాజకీయ నాయుడికైనా ఒక ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలితే, సాధారణ పక్క మనిషి దెబ్బ తగిలితేనే అయ్యో పాపం అంటాం. ఒక ముఖ్యమంత్రి గారికి రాయిచ్చి కొడితే సినీ పరిశ్రమ అంతా కూడా అయ్యో పాపం అని మాట అనలేదు. దానికి గల కారణం ఏంటి? ఒక వర్గం పాలిస్తుంది, అంటే చౌదరి వర్గం ఒకటే సినీ పరిశ్రమ పాలిస్తుంది, అంటే రెడ్డి వర్గానికి వ్యతిరేకం కాబట్టి ఆయన అయ్యో పాపం కూడా అనలేదు. అయ్యో పాపం అనడానికి జనం ఉన్నారు, పేద ప్రజలు ఉన్నారు. అందుకని వాళ్ళకి వాళ్ళే కొట్టుకున్నారు అని జగన్ గారిని అన్నట్టు కదా విమర్శ దాని మీద. అంటారు కదా బ్రో, వాళ్ళకి కొట్టుకుంటే రాయిచ్చి కొట్టుకోవడం ఏంటి? ఏదైనా గట్టిగా కర్రించుకొని కొట్టేసుకుని వాళ్ళు పడుకోవచ్చు కదా. రాయి తగిలిన ఆయన మానేలేదు కదా, ప్రజల మధ్యకి దూసుకొని వెళ్ళిపోయాడు. అయ్యో నాకు దెబ్బ తగిలింది, ఈ దెబ్బకి జాలి చూపించండి అనలేదు కదా ఆయన. కావాలని ఎవడో కొట్టాడు కుర్రాడు, వాళ్ళు కొట్టారు వీళ్ళు కొట్టారు పక్కన పెట్టండి. ఆయన దెబ్బ తగిలింది బాబు, ఈ జాలికి ఈ బొక్కకి నాకు ఓట్లైనా అడగలేదు కదా ఆయన. ఆయన వర్క్ ఏం చేసుకుంటూ పోయాడు. దానికి ఏదేదో రుద్దారు, ఆయన పట్టించుకోలేదు కాబట్టి అలాంటి పడతాడు. కుక్క మరుగుతుందండి, కొండకాయ ఉడిపోద్దా, ఇలా మురుగుతాయి, రేపు అడ్రస్ లేకుండా పోతాయి. మీకు అర్థమవుతుందా? అది పరిస్థితి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 సీట్లకి 170 సీట్లు మినిమం కొట్టి తీరుతాడు. ఎందుకంటే ప్రజల గుండెల్లోకి వెళ్ళిన నాయకుడు. ఎందుకంటే 2 సంవత్సరాలు కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో అందరూ ఎక్కడున్నారండి? ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? ఈ చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఫామ్ హౌస్ లో పడుకున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ నిర్మించి ఇంటింటికి పంపించి వైద్యం చేయించాడండి. ఈ రోజు లెగలేని ముసలికి 5 గంటలకి తలుపు కొడుతుంటే ఒక వాలంటరీ వ్యవస్థ నిర్మించాడు. దాని మీద కక్ష కట్టుకున్నారు మొన్న దాకా. ఏమన్నారు? మీ బయట తీసుకుంటుంది, మీ బయట హైదరాబాద్ పంపించేస్తున్నారు, అమ్మాయిని హైదరాబాద్ పంపించేస్తున్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఏమంటాడు? మీ ఇంటికి వచ్చి మీ భర్తకి వెళ్తాను లింక్ ఉందని అడుగుతుందంట. వాలంటరీ అడుగుతుందా? ఆవిడ పని ఏంటండి? మళ్ళీ ఈ రోజు ఏమంటాడు? వాలంటరీ వ్యవస్థను తీసేయము. ఎందుకు వచ్చిన తప్పుడు మాటలు? నువ్వు మాట్లాడే మాటలు పోలేదు కదా. అందుకని ఒక మాట మీద ఉంటారంటారు పవన్. ఉంటారు కదా ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఉండడానికి ఏమున్నదని పవన్ కళ్యాణ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్కి ఏం జ్ఞానం ఉందంటే సినిమా యాక్టర్ అంతే. సినిమాలు యాక్ట్ చేసుకుని డబ్బులు వస్తాయి. సినిమాలు ఎవడని చూస్తాడు? నిన్న కాకమొన్న ఎవడో సినిమా యాక్ట్ చేశాడు, ఆ సినిమా ఆడేస్తుంది కదా. కుర్రోడు వచ్చాడు ఆడేస్తుంది, హనుమాన్ సినిమా 100 కోట్లు వచ్చేసాయి, డబ్బులు వచ్చేస్తాయి. కానీ జనాలతో మమేకమైన వ్యక్తులకి, ప్రజల యొక్క గుండెల్లోకి వెళ్ళే వ్యక్తులకి, ప్రజల యొక్క బాధలు తెలుసుకునే వ్యక్తులకి ఏదో సినిమాలు యాక్ట్ చేసి బయటకు వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోతాను, ఓటేసేయండి అంటే పూర్వకాలం రోజులు కాదు బాబు. ఇలా ఓటేయండి, ఓటేసే ప్రతి ఒక్క ఓటర్కి తెలుసు ఆడు విలువేంటో. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసినప్పుడు నీకు ఒక ఆయుధాన్ని ఇచ్చాను, ఓటైన ఆయుధాన్ని ఇచ్చాను, దాన్ని ఎలా వినియోగించుకోవాలో, ఎలాంటి నాయకుని ఎన్నుకోవాలో నువ్వు నిర్ణయం తీసుకో. ఈ రోజు మనం ఓటేసే వరకు హీరోలం, ఓటేసిన తర్వాత 5 సంవత్సరాలు జీరోలం అయిపోతాం. ఆడి చేతులకు వెళ్ళిపోతే పరిపాలన. ఉంటాడా ఈ రోజు పవన్ కళ్యాణ్? ఈ రోజు పవన్ కళ్యాణ్ ఉంటాడా? జ్వరం వస్తే హైదరాబాద్ పోయిన పవన్ కళ్యాణ్ ఉంటాడా ఇక్కడ? ఆల్రెడీ 5-6 సినిమాలు బుక్ అయిపోయినాడు, సగం డబ్బులు తీసుకున్నాడు. వాళ్ళు తోలు తీసేస్తారు రేపు నుంచి యాక్సిపోతాయి. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వారపూడి గారు అప్పుడు అన్నారు కదండి, మనల్ని ఎవరు ఆపేది పిఠాపురం నుంచి, నేనే కాకినాడ నుంచి పోటీ చేస్తాను అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు. పోటీ చేస్తానని పిఠాపురంలో ఎందుకు చేశారు? ఆల్రెడీ ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, నాకు సమాధానం చెప్పలేకపోతే పక్క దిక్కునికి వెళ్ళి పోటీ చేసుకో, నేను ఇంకో మాట అన్నారండి. పిఠాపురంలో పోటీ చేసుకో, నాకు సమాధానం చెప్పలేకపోతే. ఆయన ఇక్కడ ఎందుకు చేయాలంటే ద్వారపూడి గారికి ఏం భయపడ్డారా పవన్ కళ్యాణ్ గారు? ఏం చేస్తాను అంతే కదా. ఇప్పుడు నువ్వు నాతో దెబ్బలాడతావు, నన్ను దెబ్బలాడతాను, వస్తే దెబ్బలు తిన్నా పర్వాలేదు, భయపడలేదు అని అర్థం. అసలు దెబ్బలాటగా రానని చెప్పి నేను రోడ్డు మీద అన్నారు కదా సార్. నోరుకి అద్దే ఉంటుంది తమ్ముడు. నోటికి తల వెంట్రుకలకి డబ్బులు ఏం పెట్టక్కర్లేదు, వచ్చేస్తాయి. అవి ఊరికినే వచ్చేస్తా ఉంటాయి, నోటి మాటలు కూడా వచ్చేస్తాయి. అలాగే చంద్రశేఖర్ రెడ్డి అంటే ఏటో తెలియక మాట్లాడి మాటలయ్యి. చంద్రశేఖర్ రెడ్డి అంటే ఏటో తెలియక మాట్లాడాడు అంతే. సినిమాలో మాట్లాడతాడు డైలాగులు, కళ్ళజోడు పెట్టుకుని 100 మందిని కొట్టేస్తాడు సినిమాలోని. మనం 100 మందిని కొట్టేయగలమా? నేను కొట్టేస్తే కుర్రోడు ఏకమైతే కిందకి పోతాను నేను. పవన్ కళ్యాణ్ గారు 100 మందిని కొట్టేస్తాడు. ఆయన కళ్ళజోడు పగలతో, కాలు పగలతో, చెయ్యని నలగదు. అది సినిమా. అది అలాగనుకున్నాడు. రాజకీయం కాదు కాదు, ఇది చాలా భయంకరమైన పోరాటం. జనాల గుండెల్లో చొచ్చుకుపోవాలి, రాజకీయం తెలియాలి, గుండె ధైర్యం ఉండాలి, దమ్ము ఉండాలి, సత్తా ఉండాలి. అలాంటి సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 16 నెలలు జైల్లో పెట్టించి ఎంత ఇబ్బంది పెట్టారు. ఎన్ని జైల్లో ఉండి బయటకు వచ్చి 51 సీట్లు చంద్రబాబు నాయుడు నువ్వెంతని చేసి దమ్మున్న సత్తా 151 సీట్లు పట్టుకొచ్చాడు. రెండో రోజు అసలు ఏమన్నది సోనియా గాంధీ, నా తండ్రి చచ్చిపోతే నేను జనాల్లోకి వెళ్తానన్నది అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వెళ్ళడానికి వీల్లేదంది. నువ్వు నాకు లెక్క కాంగ్రెస్ ను వదిలేసి వైసీపీ జెండా పెట్టి సోనియా గాంధీని ఎదిరించి ఈ రోజు 150 సీట్లు గెలుచుకొచ్చి అసెంబ్లీలో కూర్చుంటే నువ్వెవరో జగన్ అడుగుతాడు. పిచ్చి మాట పవన్ కళ్యాణ్, నువ్వెవరో తెలుసుకో. మొగల్తూరులో కృష్ణరాజు గారు కోట ముందు చిన్న పందిరి, చిన్న పెంకుటిల్లని ఇది. ఏదో మీ అన్ని సినిమా యాక్టర్ అయ్యాడు నువ్వు బయటకు వచ్చావు. అలాంటిది జగన్ నువ్వెవడం అంటాడు? పులివెందుల పులిబిడ్డ. ఈ రాష్ట్రాన్ని ఇంకొక 5 సంవత్సరాలు పాలించి
తిరిగిలేనటువంటి పరిపాలన ఇచ్చి ప్రజల గుండెల్లో చొచ్చుకుపోయి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు వీధుల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు ప్రతి ఇంటిలోనే ఉంటాయని సభముఖంగా తెలియజేయడం నేను సంతోషపడుతున్నాను తమ్ముడు. మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.